Hey guys, welcome back to the channel once again. It's Thursday and the time is around 7 in the evening. మన యశ్వంత్ గారు షాపింగ్ వెళ్దాం అన్నాడు ఈవినింగ్. సో వెళ్దామని రెడీ అయిపోయాము. డన్ విత్ ఆఫీస్. ఇంటికి వచ్చేసాను. ఈరోజు క్యాబ్ తొందరగా వచ్చింది. సో తొందరగా వచ్చేసాను. అండ్ యశ్వంత్ గారు షాపింగ్ వెళ్దాం అన్నాడు. సరే వెళ్దాం దారా అని చెప్పిన. వస్తున్నా అన్నాడు. చూద్దాం. వాడు రాగానే స్టార్ట్ అయిపోవడం. అది ప్లాన్. మన యశ్వంత్ గారు అయితే మనకు ఆపోజిట్లో వస్తున్నాడు చూడండి. వాట్ ఏ కోఇన్సిడెన్స్, వాట్ ఏ ఏయ్ ఏరా రే, ఎలా నడుపుతున్నావు రా ఎదవా? అరే ఎవరితో మాట్లాడుతున్నావు? నిజం చెప్పరా, ఫోన్లో లేవా? నిజమా? చూస్తున్నారు వీడియోలో, నీ ఇష్టం మరి. సరే సరే దా పోదాం దా. ఆ బండి అరే ఈ బండి అక్కడ పెట్టేసి ఆ బండి తీసుకుని పోదాం. A few moments later. మొత్తానికి మన యశ్వంత్ గారు అయితే వచ్చేసాడు అనమాట. ఇద్దరం కలిసి వాల్యూ జోన్ నాచారంకి వెళ్ళి యశ్వంత్ గారికి ట్రాక్స్, నాకు 2 జాగర్స్ 2 టీ షర్ట్స్ కొనుక్కొని ఇంటికి రావడం. నాచారంలో వాల్యూ జోన్ ఇంతకుముందు స్పార్ హైపర్ మార్కెట్ ఉండేది. సో రీసెంట్గా రినోవేషన్ అయిన తర్వాత బాలయ్య బాబు ఉన్నాడు కదా, మన జై బాలయ్య, ఆ బాలయ్య బాబు వచ్చి వాల్యూ జోన్గా కొత్త షోరూమ్ ఓపెన్ అయితే దాన్ని ఇనాగ్రేట్ చేసిండు. అదనమాట స్టోరీ. ఆ వాల్యూ జోన్లో బట్టలు బాగున్నాయంట, అందరు కస్టమర్ ఫీడ్బ్యాక్. సో చూద్దాం, అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కొనుక్కొని వచ్చేయడం. దట్స్ ద ప్లాన్ ఫర్ టుడే. అండ్ నేను యశ్వంత్ గారి స్కూటీ పైన స్టార్ట్ అయిపోయాను. అయితే వాడు ఇంకో స్కూటీ కూడా నా దగ్గరే ఉంది. ఇది ఇంకొక స్కూటీ అనమాట. అదనమాట, ఇద్దరం కలిసి స్టార్ట్ అయిపోయాము. యశ్వంత్ గారు ఫోన్లో సొల్లేస్తున్నాడు. రోడ్స్ ఆర్ లైక్ నెక్స్ట్ లెవెల్ అనమాట. బోడుపల్ అంటే రోడ్స్ అంటే బోడుపల్. అదనమాట స్టోరీ. విల్ క్యాచ్ గైస్ దేర్ ఎట్ వాల్యూ జోన్ నాచారం. మొత్తానికి అయితే మన వాల్యూ జోన్కి అయితే వచ్చేసాం అనమాట. నాచారం టు హబ్సిగూడ వెళ్ళే రోడ్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది వాల్యూ జోన్. ట్రాఫిక్ అయితే ఉంది బాగానే. అమ్మో, ఐస్ క్రీమ్ బండ్లు, జనాలు అంతా కొత్త కొత్త వేరే ఉంది కదా షాపింగ్ మాల్. ఇంతకు ముందు వచ్చేసి ఇక్కడ స్పార్ హైపర్ మార్కెట్ అని ఉండేది. ఇప్పుడు మొత్తం వాల్యూ జోన్ అని కొత్తగా వచ్చింది. అబ్బో, బైక్ పార్కింగ్ కూడా ఫుల్గా ఉంది. బైక్ పెట్టేసి లోపలికి వెళ్ళిపోవడమే. దట్స్ ద ప్లాన్ ఫర్ నౌ. విల్ క్యాచ్ గైస్ ఇన్సైడ్ ద వాల్యూ జోన్ ఆఫ్టర్ పార్కింగ్ ద స్కూటీ. మనం మెయిన్గా వచ్చింది బట్టలు కొనడానికి అనమాట. చూసుకోవచ్చు. అమ్మో, మరి అంటే మరి బీభత్సంగా అంటే బీభత్సంగా పెట్టాడు. లేడీస్ వేర్ అనమాట ఇది మొత్తం. అండ్ తర్వాత మెన్స్ వేర్. అమ్మ చాలా అంటే చాలా పెద్దగా ఉంది వాల్యూ జోన్. ఫస్ట్ ఫ్లోర్ ఇది. ఓకే, ఉమెన్ ఫస్ట్ ఫ్లోరా, మెన్ సెకండ్ ఫ్లోరా? అబ్బో, మొత్తానికి చాలా అంటే చాలా పెద్దగా ఉంది షాపింగ్ మాల్ మాత్రం. మా యశ్వంత్ ట్రాలీ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ట్రాలీలో హెల్మెట్ ఏముందా యశ్వంత్? ట్రాలీలో హెల్మెట్ ఉందా? వెరీ గుడ్ రా. అది మా బ్లాగర్ కష్టాలు అలా ఉంటాయి అనమాట. మొత్తానికి అయితే సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసినాం. ఇక్కడనే ట్రాక్ ప్యాంట్స్ అన్నీ. యూటర్న్ ఫ్లాట్ 50% అంట. వాల్యూ జోన్ మాత్రం బాగా అంటే చాలా పెద్దగా ఉంది. చూసుకోవచ్చు కలెక్షన్. మొత్తం కిడ్స్, మెన్ మొత్తం సెకండ్ ఫ్లోరు, ఉమెన్ మొత్తం ఫస్ట్ ఫ్లోరు. మొత్తం మోస్ట్లీ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి గ్రాసరీస్ అవి ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మొత్తం కంప్లీట్గా క్లాతింగ్. ఇక్కడ గర్ల్స్, కిడ్స్, ఎవ్రీ వన్. అండ్ సైడ్ వచ్చేసి బాయ్, కిడ్స్. రే అయిందారా? సెలెక్షన్ అయిపోయింది యశ్వంత్? అయిందా? సైజ్ ఓకే? మొత్తానికి మన యశ్వంత్ గారు అయితే 2 ట్రాక్ ప్యాంట్స్ కొనేసాడు సక్సెస్ఫుల్గా. కొని బిల్డింగ్కి అయితే వచ్చేసాడు. నేను అన్ని వీడియోస్లో చెప్తుంటే కదా యశ్వంత్ అని, వాడు వీడియో అనమాట. షోరాజా. మొత్తానికి షాపింగ్ అయితే అయిపోయిందనమాట. 2 ట్రాక్ ప్యాంట్స్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. అదనమాట మన వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ స్టోరీ. సో వీఆర్ హెడ్డింగ్ హోమ్ నౌ. నో మోర్ వ్లాగింగ్ టుడే. And that's it for today's video, guys. We'll catch you guys in the next video. Until then, do like, share and subscribe and stay tuned to the channel. Bye.